క్రియేటివ్ కార్నర్. ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ 2026 to 2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో లాస్ట్ లెసన్ ఈ ప్రపోజల్ అనే 9th లెసన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో వచ్చేసరికి పార్ట్ 3 అనమాట. సో పార్ట్ 1 పార్ట్ 2 మీరు కనుక చూడకపోతే మీకు ఇది ఇప్పుడు చూసిన అండర్స్టాండ్ అవ్వదు. సో వెంటనే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి పార్ట్ 1 పార్ట్ 2 కూడా చూడండి. దాన్ని కంటిన్యూస్గా పార్ట్ 3 వీడియో. అయితే ప్రజెంట్ అయితే మీకు గుర్తుందో లేదో, బట్ నేను అగైన్ రిపీట్ చేస్తున్నా ఏమైంది అనేది. సో ఫస్ట్ వచ్చేసరికి 3 క్యారెక్టర్స్ ఉంటారు. ఎవరెవరంటే చుబుకో అని, లోమో అని, నటాలియా అని. సో చుబుకో అనే అతను వయసులో పెద్దవాడు, ఒక అంకుల్ అనమాట. అండ్ లోమో వచ్చేసరికి మామూలుగా 35 years ఉన్న అబ్బాయి అనమాట. నెక్స్ట్ నటాలియా అనే అమ్మాయి అనేసరికి అతను 25 years అనమాట. సో తను చుబుకో వాళ్ళ కూతురు అనమాట. అయితే లోమో నటాలియాని పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళ ఫాదర్ అయిన చుబుకో దగ్గరికి వచ్చి చెప్తాడనమాట, నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. సో అతనేమో చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి సరే ఓకే హ్యాపీ నాకు, కానీ వాళ్ళ కూతురుని తీసుకొని వస్తాడు. వాళ్ళ కూతురికి తెలియదు ఈ అబ్బాయి ఎలా కాదు తిని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడని. వాళ్ళ నైబర్ అనమాట. సో వాళ్ళ కూతురుని తీసుకురాగానే వాళ్ళ కూతురు వచ్చి వీళ్ళిద్దరి మధ్యన మీటింగ్ అని మాట్లాడుకోవడం అనేది, కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇద్దరు మాట్లాడుకుంటారు. ఫస్ట్ అంతా బాగానే మాట్లాడుకుంటారు. సో ఆఫ్టర్ కొంచెంసేపు అయిన తర్వాత ఒక ల్యాండ్ గురించి ఈ లోమో అంటే వాళ్ళకున్న ఆస్తుల గురించి చెప్తున్నాడు అనమాట. సో చెప్తున్నప్పుడు ఇలా ఒక ల్యాండ్ గురించి చెప్తాడు. సో ఆ ల్యాండ్ గురించి చెప్పగానే నటాలియా అది నీది కాదు నా ల్యాండ్, నువ్వు పొరపాటు పడుతున్నాను ఈమె. సో లోమోమో నో అది నా ల్యాండ్ అని తిను. సో ఇలా వీళ్ళిద్దరి మధ్యన కాస్త ఫ్రెండ్షిప్గా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్న కాన్వర్సేషన్ అనేది ఫైర్ అనేది యాడ్ అయ్యి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్లో అయిపోయింది అనమాట. కాన్వర్సేషన్ కాస్త ఆర్గ్యుమెంట్లో మారిపోయింది అనమాట. సో ఇప్పుడు దానికి కంటిన్యూషన్ చూద్దాం. లోమో ఐ విల్ షో యూ డాక్యుమెంట్స్ నటాలియా స్టిఫెన్ అంటున్నా. అయితే నేను మీకు డాక్యుమెంట్స్ చూపిస్తాను కూడా అని చెప్పాడు అనమాట నటాలియా. నో యూఆర్ సింప్లీ జోకింగ్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ. వాట్ అ సర్ప్రైజ్, వీ హ్యావ్ హ్యాడ్ ద ల్యాండ్ ఫర్ నియర్లీ 300 years and then we are suddenly told that it isn't ours. Ivan Vasilievich, I can hardly believe my own ears. These murders aren't worth much to me. They only come to 5 decisions and are worth perhaps 30 rubles. But I can't stand unfairness. Say what you will, I can't stand unfairness. సో అయితే ఏం చెప్పింది, మీరు వచ్చి సింపుల్గా జోక్ చేయకండి అదడ. మీరు నాకు తెలిసి ఏదో ప్రాంక్ చేయాలని జోక్ చేయాలని ట్రై చేస్తున్నారు, కానీ ఇక్కడ మీకు ఒక సర్ప్రైజ్ విషయం ఏంటంటే మాకు ఈ ల్యాండ్ అనేది ఒక 300 years నుండి మాకు ఉంది. 300 years నుండి ఇది మా ల్యాండ్గానే ఉంది. మీకు ఎవరైనా మీకు కూడా ఎవరైనా చెప్తారు అది మా ల్యాండ్, బట్ మీరు సడన్గా వచ్చేది మాది కాదని చెప్పేస్తుంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. నా చెవులనే నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఏంటి ఇలా మాట్లాడుతున్నారని. యాక్చువల్లీ అది నాకే అంత గొప్ప కాదు, మీరు మీది అంటే ఇచ్చి బట్ ఇక్కడ అన్ఫేర్ అనేది అవుతుంది. బహుశా 30 rubles ఉంటాయి అంతే. సో ఇచ్చేమని ఇచ్చేస్తాను మీకు, బట్ ఇక్కడ మీరు ఏమంటున్నారు అది మీవి, మేమే ఏదో మీద దౌర్జన్యంగా లాక్కుంటున్నా అన్నట్టు చెప్తున్నారు. మీరు అడిగితే మీకు ఇచ్చేవాళ్ళ మామూలుగా అడిగితే అని చెప్తుందనమాట. సో అలా అంటే నాకు ఏం నచ్చలేదు. అసలు మీరు ఏం చెప్పాలనుకున్నారు డైరెక్ట్గా చెప్పేయండి అని తను అన్నది. అప్పుడు లోమో, హియర్ మీ అవుట్, I implore you, the peasants of your father's grandfather has already had the honor of explaining to you. Used to bake bricks for my aunt's grandmother. Now my aunt's grandmother wishing to make them a pleasant. సో అయితే మళ్ళీ చెప్పాడు. నేను మీకు మళ్ళీ చెప్తున్నా ఏంటంటే మన ఫాదర్స్ వాళ్ళ తాతలు ఆల్రెడీ బ్రిక్స్ తయారు చేయడం కోసమని మా గ్రాండ్ మదర్ దగ్గర నుండి మీరు తీసుకున్నారు అని చెప్పాడు నటాలియా. I can't make head or tail of all this about aunts and grandfathers and grandmothers. The meadows are ours, that's all. అయితే లాస్ట్లో తేల్చి చెప్తుంది అనమాట నటాలియా. ఇదంతా నేను విన్ను, పైన కింద ఇలా అటు ఇటు అన్నీ చెప్తున్నాము, తాతలు ముత్తాతలు కూడా అదంతా నాకు అనవసరం. తాతవని ముత్తాతవని ఆంటావని ఫైనల్గా చెప్పేసిన మీడోస్ అనేది మావి అంతే అని తెలిసి చూపిస్తుంది. సో లోమో అన్నాడు, మైన్ కాదు నావి అన్నాడు. నెక్స్ట్ నటాలియా, అవర్స్, you can go on proving it for 2 days on end. You can go and put on 15 dress jackets, but I tell you they are ours. I don't want anything of yours and I don't want to give anything of mine. So there. అయితే ఏం చెప్పింది, లేదు మావి, నీకు ఒక 2 days ఇస్తున్నా. ఆ 2 days అయ్యేసరికి నువ్వు ప్రూవ్
చేయి, నువ్వు వెళ్ళు, ఎన్ని జాకెట్స్ ఉన్నాయి కదా 15 పెట్టుకో, ఎన్ని పెట్టుకుంటా పెట్టుకో, ఏదని చెప్పుకో, బట్ నేను ఒకటే చెప్తున్నా, అవి మావి 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 అంతే. అండ్ నేనేమి నీవేమి ఆస్తులేమి నేను లాక్కోవాలనుకోవట్లేదు, అలాగని నా ఆస్తులేమి నీకు ఇచ్చి కూడా అని చెప్పిందనమాట. సో అప్పుడు ఏమన్నాడు ఫైనల్గా లోమో చూద్దాం. Natalia Stefanovna, I don't want the maid house, but I am acting on principle. If you like, I'll make you a present of them. అయితే లాస్ట్కి చెప్తాను, నాకేమి ఇప్పుడు ఆ మేడ్ హౌస్ వద్దు, మీరే ఉంచుకోండి, బట్ నేను జస్ట్ చెప్తున్నా అసలు ఏంటి వాస్తవం ఏంటి నిజం అని చెప్తున్నా, అది మావి అని చెప్తున్నాడు. మీకు కావాలని నేను నిజంగా ప్రూఫ్స్ తెస్తాను అని చెప్పాడు. నెక్స్ట్ నటాలియా, I can make you a present of them myself because they are mine. Your behavior, Ivan Mislevich, is trying to say the least. Up to this, we have always thought of you as a good neighbor, a friend. Last year, we lent you our threshing machine, although on the account we had to put off own threshing till November. But you behaved to us as if we were ripses, giving me my own land in need. No, really, that's not all your neighbor only. In my opinion, it's even important if you want to know. అయితే ఏం చెప్పేసింది ఫైనల్గానే, ఎప్పుడు కూడా ఇలా అనుకోలేదు, బిహేవియర్ చాలా విచిత్రంగా ఉంది, మేము ఎప్పుడు నువ్వు ఒక మంచోడివి, ఒక గుడ్ ఫ్రెండ్లీ నైబర్వి, ఒక మంచి ఫ్రెండ్ అని అనుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా నీకోసం మేము థ్రెషనింగ్ మెషిన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో న్యూ ఇయర్ సందర్భంగా ఇచ్చారంట. సో ఇవ్వడం జరిగి లాస్ట్ ఇయర్ కూడా ఇవన్నీ చేస్తాం, బట్ నువ్వు ఇలా మమ్మల్ని ఇలా అంటా అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు కూడా మేము ఇచ్చేస్తాం, మాకేమంత ల్యాండ్ ఇంపార్టెంట్ కాదు, బట్ మా దగ్గరకు వచ్చి మా ల్యాండే మా దగ్గర నీది అంటున్నావు. సో అది అస్సలు ఏం బాగాలేదు, నీ దగ్గర నుంచి మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పిందనమాట. అయితే అప్పుడు లోమో అన్నాడు, దెన్ యూ మేక్ అవుట్ దట్ ఐఎమ్ ఎ ల్యాండ్ గ్రాబర్ మేడం. నెవర్ ఇన్ మై లైఫ్ హ్యావ్ ఎ గ్రాబర్డ్ anybody else land, and I shan't allow anybody to accuse me of having done so. Quickly steps to the carafe and drinks more water. Oxen meadows are mine. అయితే ఏమైంది వెంటనే, అంటే మీరు ఏమనుకుంటున్నాను నేను, అంటే భూ కబ్జా చేసే వాళ్ళ కనిపిస్తున్నా, ఒక రౌడీలా కనిపిస్తున్నాను, నేను ఎప్పుడు కూడా ఎవరి ల్యాండ్ని కూడా నేను కబ్జా చేయలేదు, అంటే లాక్కోలేదు, అలా చెయ్యను కూడా అన్నాడు. అండ్ ఇంకోళ్ళు కూడా నా ల్యాండ్ని తీసుకునేలాగా చేయనేమో నేను అని వెంటనే అక్కడ నేను లేచిపోయి వాటర్ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగాడండి, ఇంకా ఉప్పు వాటర్ తాగాడు. సో తాగాడు, ఫైనల్గా చెప్పేశాడు అవి నావి అని చెప్పేశాడు. నెక్స్ట్ నటాలియా అనేది, నో ఇట్స్ నాట్ ట్రూ, దే ఆర్ అవర్స్. లేదు నిజం కదా మావి అన్నాడు. నెక్స్ట్ లోమో, లేదు నావి అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ ఆర్గ్యుమెంట్ అవుతుంది, షీఈస్ నటాలియా అండ్ హియర్స్ లోమో. సో వాళ్ళిద్దరికి ఇలా ఆర్గ్యుమెంట్ అవుతుంది, వీడు ఇక్కడికి వచ్చి ఇవ్వండి వాటర్ ఉంది కదా, వాటర్ తాగాడు అనమాట. సో నెక్స్ట్ ఏముంది చూద్దాం. సో నటాలియా మళ్ళీ, ఇట్స్ నాట్ ట్రూ, ఐ ప్రూవ్ ఇట్, ఐ సెండ్ మై మోర్స్ అవుట్ టు ద మ్యూడోస్ దిస్ వెరీ డే. అయితే ఏమన్నది, అది నిజం కాదు, నటాలియా అన్నది అది నిజం కాదు, నేను నీకు ప్రూవ్ చేస్తాను, మా మోవర్స్ని పంపిస్తాను మ్యూడోస్కి ఏదో రోజుని చెప్పినప్పుడు లోమో అన్నాడు, ఏంటి అన్నాడు. అప్పుడు మళ్ళీ నటాలియా, నా మోవర్స్ని నేను అక్కడ పంపిస్తాను అని చెప్పింది. అప్పుడు లోమో అన్నాడు, నేను వాళ్ళకి ఇస్తాను, ఐ గివ్ ఇట్ టు దెమ్ ఇన్ ద నెక్. సో నేను వాళ్ళకి ఇస్తాను, వాళ్ళ పీక మీద ఇస్తాను నేను అని చెప్పాడు, అంటే కొడతా అన్నట్టు అలా మాట్లాడనమాట. సో నటాలియా అన్నది, యుడే ఎంత ధైర్యం నీకు అని చెప్పినప్పుడు లోమో వెంటనే వాడి హార్ట్ని క్లచ్ చేసుకొని ఏమన్నాడు, ఆక్సిజన్ మ్యూడోస్ అనేది నావి, నీకు అర్థమైందా, నావి అని చెప్పాడు. వెంటనే నటాలియా అంది, అరకు నువ్వు ఇక్కడికి వచ్చి అరకు ఎందుకలా వచ్చి అరుస్తున్నది, మా ఇల్లు ఇది, మా ఇంటికి వచ్చి నువ్వు ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పిందనమాట. అండ్ లోమో వచ్చి, ఇది అవును, అది ఒకవేళ నీవి కాదనుకో, ఇలా ఎందుకు అసలు నాకు పాల్పిటేషన్ వచ్చేస్తుంది, అంటే హార్ట్ ప్రాబ్లం అనమాట. సో పాల్పిటేషన్ వచ్చేస్తుంది, నేను చాలా అప్సెట్గా ఉన్నాను, నేను ఇంకా అసలు మాట్లాడలేకపోతున్నాను, డిఫరెంట్ వేలో కూడా అని అరుస్తున్నాడు అనమాట. అవన్నీ నావి 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 అని ఇంకా అడ్డం స్టార్ట్ చేస్తాడు. సో వీరు ఇక్కడ అరుస్తున్నాడని తను కూడా అడ్డం స్టార్ట్ చేస్తుంది, లేదు మావి, లేదు నావి, లేదు మావి అని ఇలా ఇద్దరు అరుస్తున్నారు. అప్పుడు వీరు అరుపులకి వెంటనే ఏంటి అరుపులు అని ఎవరు వచ్చారు, చుబుకో వచ్చాడు. ఏంటి వీళ్ళు ఇలా అరుచుకుంటున్నారు అని వచ్చి, ఏంటి ఏమైంది, ఎందుకు ఇలా అరుస్తున్నారు అని అడిగారనమాట. అప్పుడు నటాలియా వెంటనే, డాడీ ప్లీజ్ ఒక పాప చెప్పండి ఇతనికి, ఈ జెంటిల్మ్యాన్కి, అసలు ఇతను మన ఆక్సిజన్ మీడోస్ని వాడి అంటున్నాడు, ఇది మనదా వాళ్ళదా చెప్పండి అవి అని అనగానే వెంటనే చుబుకో లోమోతో అన్నాడు, అవి మావి, మీ మీడోస్ అనేవి మావి, నీవి కాదు అని చెప్పాడంట. వీడు కూడా వచ్చి అలాగే చెప్పాడు, వాళ్ళ ఫాదర్ కూడా. సో పెట్టగానే లోమో ఏమన్నాడు, కానీ
please, Stephen Stepanovich, how can they be yours? Don't be a reasonable man. My aunt's grandmother gave the meadows for the temporary and free use of your grandfather's peasants. The peasants used the land for 40 years and got accustomed to it and as if it was their own when it happened that. సో అయితే ఏం చెప్పాడు, అండ్ ప్లీజ్ మీరు కూడా అలా మాట్లాడకండి, నాకు ఏం నచ్చలేదు, ఒక జెంటిల్మెన్లో మాట్లాడండి. మా గ్రాండ్ మదర్ వాళ్ళ ఆంట్ అవి టెంపరీ యూస్ కోసం మీ వాళ్ళకి ఇచ్చింది, దాన్ని మీరేమి మీ సొంత ల్యాండ్ అనేస్తున్నారు, అది అసలు ఎప్పుడు జరిగింది అలాగా అని అడుగుతున్నాడు. వెంటనే చిబుకా అన్నాడు, ఎక్స్క్యూజ్ మీ మై ప్రీషియస్, యూ ఫర్గాట్ జస్టిస్ దట్ ద పీజెంట్స్ డిడ్ంట్ పే యువర్ గ్రాండ్ మదర్ and all that because the meadows were in dispute and so on, and now everybody knows that they are ours. It means that you have not seen the plan. అయితే ఏం చెప్తున్నాడైతే ఒకసారి ఎక్స్క్యూజ్ చేయను, విన్ను. నువ్వు ఏంటంటే నీ గ్రాండ్ మదర్ ఇచ్చినప్పుడు పే చేయలేదు, పీజన్స్కి పే చేయలేదన్నమాట. సో పే చేయకపోవడం వల్ల మేడోస్ అనే డిస్ప్యూట్లో ఉండిపోయాయి. సో అవన్నీ కూడా అందరికీ తెలుసు, అవి మావి అని చెప్పాడు. నువ్వు మేబీ ప్లాన్లో చూసి ఉండవులే అని అన్నాడు. లోమో అన్నాడు, నేను నీకు ప్రూవ్ చేస్తాను అవి నావి అని చెప్పాడు. చుబ్బుకో అన్నాడు, నువ్వు దాన్ని ప్రూవ్ చేయలేవు అవి మావి కాబట్టి అని చెప్పాడు. సో లోమో అన్నాడు, నేను ప్రూవ్ చేస్తా అన్నాడు. దాన్ని చుబ్బుకో అన్నాడు, ఒక్కసారి డియర్ వన్, బై ఎల్ లైక్ దిస్ యూ వోంట్ ప్రూవ్ ఎనీథింగ్ జస్ట్ బై ఎల్లింగ్. ఎందుకు అరుస్తున్నావు, నువ్వు ఇలా అరవడం పెట్టి ఏమీ ప్రూవ్ చేయలేను, అరకు నువ్వని చెప్పాడు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఆఫ్ యోర్స్ అండ్ డోంట్ ఇంటెండ్ టు గివ్ అప్ వాట్ ఐ హ్యావ్. నేను నీ దగ్గర నుంచి ఏమీ లాక్కోవాలనుకోవట్లేదు, అలాగే నాది నీకేమీ ఇచ్చేయాలనుకోవట్లేదు అనుకున్నాను. బై షుడ్ ఐ అండ్ యు నో మై బిలోవర్డ్ హ్యాస్ ఇట్ వాజ్ యూ ప్రపోజ్ టు గో ఆన్ అండ్ ఆర్గ్యూయింగ్ అబౌట్ ఇట్, ఐ వుడ్ మచ్ సూనర్ గివ్ అప్ ద మీడర్స్ టు ది పీసెంట్స్ దెన్ టు యూ దేర్. అయితే ఏం చెప్పాడంటే, నేను అసలు ఎందుకు అరుస్తున్నా, ఒకవేళ నువ్వు ప్రపోజల్ కోసం వచ్చినాడు ఎందుకు ఇలా అడుగుతుంది, నీకు అవి కావాలంటే పీసెంట్స్కి ఇచ్చేస్తా, అవి తర్వాత నువ్వు కార్డు తీసుకుంటూ నీకన్నా ముందు పీసెంట్స్కి ఇచ్చేస్తా అని చెప్పేసాడు. అప్పుడు లోమో అంటే నాకు అర్థం కావట్లేదు, మీకు అసలు రైట్ ఎలాగ వచ్చింది వాటిని వేరే వాళ్ళకి అమ్మడానికి కానీ ఇవ్వడానికి మీకు రైట్ ఎలాగ వచ్చింది, వేరే వాళ్ళ ప్రాపర్టీని అవి నాది కదా, నాది నా పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు అమ్మేస్తారు, మీకు ఆ రైట్ లేదు కదా అని చెప్పాడు లోమో. వెంటనే చుబ్బుకో అన్నాడు, నువ్వు తీసుకో లేదా ఏదో చేసుకో, నాకు అది రైట్ కాదని నాకు అనవసరం, ఎందుకంటే ఓ యంగ్ మ్యాన్ నువ్వు ఇలా మాట్లాడేది, ఈ టోన్లో ఇలా మాట్లాడుతున్నా చూడు, అది ఏం నచ్చలేదు అసలు. నేను నీకన్నా ప్రైస్ అంటే ఒక చాలా పెద్ద చెప్తున్నాడు, సో నీ మీద రెండు రెట్లు పెద్దవాడిని, సో ఈ విధంగా నువ్వు నాతో మాట్లాడడం చాలా అయితే నాకేం నచ్చలేదు, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నానని చెప్పాడు. సో వెంటనే లోమో అన్నాడు, నేను మీ కంటికి ఏమైనా ఫూల్ లేదు, నేనేమైనా మీకు ఫూల్ లాగా అనిపిస్తున్నానా, మీరు ఎందుకు ఇలా అంటున్నారు, నా ల్యాండ్ ఏమో మీ ల్యాండ్ అంటున్నారు, ఇప్పుడేమో నన్ను పొలైట్గా మాట్లాడమంటున్నారు, కామ్గా మాట్లాడమని ఎలా మాట్లాడాలి అని చెప్పాడు. ఎప్పుడు కూడా గుడ్ నైబర్స్ అనేవారు, మంచి నైబర్స్ ఇలా బిహేవ్ చేయరు మీలాగా అని చెప్పారు. మీరు ఒక మంచి నైబర్ కాదు, మీ నైబరే కాదు, మీరు ఒక కబ్జా చేసే భూ కబ్జాదారుడు, నా భూమిని నా ల్యాండ్ని కబ్జా చేస్తారని ఆక్యుపై చేస్తారు బలవంతంగా, ఒక రౌడీ మీరని చెప్పాడు. అప్పుడు వెంటనే చుబ్బుకున్నాడు, ఏంటి ఏమన్నా మళ్ళీ చెప్పు అన్నాడు. అప్పుడు వెంటనే నటాలియా అన్న మూవర్స్ని పంపిద్దాం డాడీ అక్కడికి, ఒకసారి మీడోస్కి అప్పటికి వెళ్ళిపోవద్దని చెప్పింది. వెంటనే చుబ్బుకున్నాడు, 1 minute ఆగు నువ్వు అని, మీరేమన్నారు చెప్పండి ఒకసారి అని మళ్ళీ అతనితో అంటున్నాడు. మళ్ళీ ఏమేమన్నది నటాలియా, అవి మావి నేను నీకు ఎప్పుడు ఇవ్వము, అలాగే మీ దగ్గర తీసుకొని కూడా మీకు ఇవ్వము అని వాడితో చెప్పేసింది. అప్పుడు లోమో అన్నాడు, సరే చూస్తా, కోర్టుకి వెళ్ళి చూసుకుందాం, మనం ఇక్కడ ఏం మ్యాటర్ ఉన్నా ఇక్కడ ఏం అవసరం లేదు, మనం కోర్టుకి వెళ్ళి చూసుకుందాం, అక్కడ మేము చూపిస్తా అని అన్నాడు. వెంటనే చుబ్బుకొని, కోర్టుకా, నువ్వు దీన్ని కోర్టు వరకు తీసుకెళ్తావా, నీకు తెలుసు కూడా, సరే తీసుకెళ్ళి మాకేం భయం లేదు, కోర్టు వరకు తీసుకెళ్తావు, ఎక్కడ తీసుకెళ్తావు, నీకేం ఛాన్స్ ఉంటే అక్కడ తీసుకెళ్ళి చూపించని చెప్పాడనమాట. ఓకే, ఇప్పుడైతే మనం ఇక్కడితో ఈ లెసన్కి పాజ్ అనేది ఇద్దాం, వీడియోని అయితే ఇక్కడితో ఆపేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్ 4లో అనేది నెక్స్ట్ పార్ట్ అనేది ఇది, ఎందుకంటే మొత్తం అంతా కూడా ఒకే వీడియోలో చేస్తే మనకి వీడియో లెంత్ అయిపోతుంది, మీకు కూడా బోర్గా ఉంటుంది, మొత్తం లెసన్ అంతా ఒకే వీడియోలో ఒకేసారి వీడియోస్తే. సో నెక్స్ట్ పార్ట్ 4 అనేది వీడియో చేస్తాం. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇదే స్టోరీని మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పాలనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ నెక్స్ట్ పార్ట్ కూడా మీకు కావాలి అంటే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండ్ ఆల్సో నేను మీకు ఇదే కాదు
హిందీ సబ్జెక్ట్ కూడా లెసన్ వీడియోస్ పెట్టానండి. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాం. మీరు కానీ ఒకవేళ చూడకపోతే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.